Good morning, children. Today we will see exercise numericals in electricity. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి బిడ్డ. ఏ పీస్ ఆఫ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కట్ ఇన్ టు 5 ఈక్వల్ పార్ట్స్. దీస్ పార్ట్స్ ఆర్ దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇఫ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఈజ్ ఆర్ డాష్, దెన్ ద రేషియో ఆఫ్ ఆర్ అండ్ ఆర్ డాష్ ఈజ్ దే ఆర్ ఆస్కింగ్. ఏమడుగుతున్నాడు బిడ్డ? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఎలక్ట్రిసిటీ. ఒక వైర్ ఉందట బిడ్డ. ఆ వైర్, ఇది ఒక వైర్ అనుకుందాం. ఈ వైర్ రెసిస్టెన్స్ R1 అంటే R ఈక్వల్ టు R1 సిరీస్లో రెసిస్టెన్స్. దీని టోటల్ రెసిస్టెన్స్ R ఉంది బిడ్డ. ఇప్పుడు దీన్ని 5 ముక్కలు చేసాం, 5 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. 1 2 3 4 5. అప్పుడు ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ ఎంత అవుతుంది బిడ్డ? ఈచ్ రెసిస్టెన్స్ బికమ్స్ R/5. అంటే ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ R/5 అయింది. ఇప్పుడు ఇవి ప్యారల్లో కనెక్ట్ చేసాం. ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా ఏంటి? 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 సో ఆన్ 1/R5. ఇప్పుడు 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్లో ఏం రాసుకోవాలమ్మా? R/5. ఈ 5 పైకి వస్తుంది బిడ్డ. 5 × 1 5. ఇలా 5 టైమ్స్ రాసుకోవాలి. 5/R ప్లస్ 5/R ప్లస్ సో ఆన్ 5/R 5 టైమ్స్. ఇప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ సేమ్ ఉంది అంటే అదే ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. 5 + 5 5 టైమ్స్ కాబట్టి 5 5s are 25. అంటే రెసిస్టెన్స్ ప్యారలల్లో ఆర్ డాష్ అనుకోమంటున్నాడు. మనకి రివర్స్ చేయాలి కాబట్టి ఇది కూడా రివర్స్ అవుతుంది బిడ్డ. R/25. అంటే సిరీస్లోనేమో ఆర్ అనుకోమంటున్నాడు, ప్యారలల్లో ఆర్ డాష్ అనుకోమంటున్నాడు. సిరీస్లో ఆర్ అంటే R/1 రాసుకోవచ్చు, హోల్ బై R/25. మనం దీన్ని చేస్తే R/R డాష్ ఈజ్ ఈక్వల్ చేస్తే R/1 ఇంటూ ఇది పైకి వెళ్తే 25/R. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే 25/1ని 25 రేషియో 1 అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్. సిరీస్ అండ్ ప్యారలల్ రేషియో R/R డాష్ ఈక్వల్ టు 25:1. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? ఆన్సర్ 25 ఇచ్చాడు. బై 1 ఉన్నా లేకున్నా ఒకటే. సో ద ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఎలక్ట్రిసిటీ CBSE టెక్స్ట్ బుక్. గో టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ డస్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రిక్ పవర్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఎలక్ట్రిక్ పవర్ ఏది ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా కాదు అంటున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. పవర్ ఫార్ములా ఏంటమ్మా? ఎలక్ట్రిక్ పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ ఎలక్ట్రిక్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ ఎలక్ట్రిక్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ఎలక్ట్రిక్ వర్క్. రేట్ ఆఫ్ అంటే డినామినేటర్లో టైం ఉండాలి బేట. వర్క్ అంటే W. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. పవర్ SI యూనిట్ వాట్. 1 వాట్ ఈక్వల్ టు 1 జూల్ బై 1 సెకండ్. ఇక్కడ మనం పవర్ ఫార్ములాస్ అన్నీ రాద్దాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. మరి W కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా మీ అందరికి తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు W/Q. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? ద వర్క్ డన్ బై ద సెల్ టు బ్రింగ్ 1 యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే, ఇప్పుడు ఒక ఛార్జ్ ఉంది అనుకుంటే, ఇంకొక టెస్ట్ ఛార్జ్ని ఇక్కడికి తీసుకురావడానికి చేసే వర్క్నే ద వర్క్ డన్ టు బ్రింగ్ 1 యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే W ప్లేస్లో VQ పెట్టుకోవాలి. VQ/T. మరి Q/T అంటే కరెంటే కదమ్మా. రేట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్. Q/T ప్లేస్లో I పెట్టుకోండి. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. మరి VI ప్లేస్లో ఏం రాయొచ్చు? V ఈక్వల్ టు IR. ఓమ్స్ లా రాయండి. P ఈజ్ ఈక్వల్ టు V ప్లేస్లో IR రాయండి. IR ఇంటూ I అంటే బేసిక్స్ ఏమున్నాయి కాబట్టి I²R. P ఈజ్ ఈక్వల్ టు, ఈసారి Vని రీప్లేస్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు I/R అవుతుంది. ఇక్కడ I/R పెడితే I ఇంటూ I²/R అవుతుంది. Vని రీప్లేస్ చేయండి. V ప్లేస్లో I పెట్టండి. V²/R అవుతుంది. ఇవి పవర్ ఫార్ములా. ఈ 5 ఫార్ములాస్లో పవర్ ఫార్ములాల్లో లేనిది ఏంటి? ఫస్ట్ది I²R ఇచ్చాడు. I²R ఉందా? I²R ఉంది. సెకండ్ ఏమి ఇచ్చాడమ్మా? IR² ఇచ్చాడు. IR² లేదు. V ఇంటూ I ఉంది. దీన్ని V ఇంటూ I కూడా రాసుకోవచ్చు. V²/R ఉంది. అంటే దీంట్లో లేనిది ఏంటమ్మా? IR². పవర్ ఫార్ములాస్ లేదు IR². సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. Option B is correct. Go to third question.
Two conducting wires of the same material and the same equal lengths and equal diameters are first connected in series, then connected in parallel across the same potential difference. The ratio of heat produced in series and parallel combination is very important question. Very important question. There are two wires, wire 1, wire 2. ఈ రెండు వైర్స్ కూడా సేమ్ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. మెటీరియల్ సేమ్ అంటే బై డిఫాల్ట్ రిమెంబర్ రెసిస్టివిటీ ఆల్సో సేమ్. ρ1 = ρ1 అంటే ρ2 ఆల్సో. ఇంకేం చెప్పిన సేమ్ లెంత్, రెండు వైర్లు సేమ్ లెంత్. L1 = L1 అంటే L2 కూడా L అవుతుందట. థిక్నెస్ కూడా సేమ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అంటే A2 కూడా ఏ. రెసిస్టెన్స్ కూడా సేమ్. R1 = R అనుకుంటే రెసిస్టెన్స్ R2 ఆల్సో R. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ వైర్స్ కన్నా ఫస్ట్ దే కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఫస్ట్ దే కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ ఆఫ్టర్ దే కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ ఆఫ్టర్ ఇన్ ప్యారలల్. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా? సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏంటి ఫార్ములా? R = R1 + R2. సో ఫస్ట్ లెటర్స్ కన్సిడర్ సిరీస్లో కనెక్ట్ చేసాం. R1 + R2 రెండు రెసిస్టార్ సేమ్ కాబట్టి R + R 2R అవుతుంది. ఇది సిరీస్లో రెసిస్టెన్స్కి ఫార్ములా. ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా R1 R2 / R1 + R2. రెండు రెసిస్టార్స్ ప్యారల్లో ఉంటే డైరెక్ట్గా సగం చేసుకోవచ్చు బిట. ఒక్కొక్కటి R కాబట్టి R × R / R + R అంటే 2R. అంటే R ప్యారలల్ = R/2. ఇప్పుడు మనకి సిరీస్లో రెసిస్టెన్స్ వచ్చింది, ప్యారలల్లో రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు హీట్ కనుక్కోవాలి మనం. హీట్ కనుక్కోవడానికి ఫార్ములా H = I² RT I²RT. ఇక్కడ H అంటే హీట్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్, T అంటే టైం. దీన్ని ఏం చేద్దామంటే ఈ Iని రీప్లేస్ చేద్దాం. H = Iని ఏం రాసుకోవచ్చు? V/R అని రాసుకోవచ్చు ఓమ్స్ లా ప్రకారం. RT V² / R² × RT. అన్ని సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఒక R సిరీస్ క్యాన్సిల్ అవుతుంది. V²T / R సిరీస్ వాల్యూ మనకు 2R వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇది హీట్ సిరీస్లో ఫార్ములా. హీట్ సిరీస్లో V²T / 2R వచ్చింది. అలాగే ప్యారలల్లో కనుక కనుక్కుందాం. సేమ్ ఫార్ములా యూజ్ చేసి H = I²RT. H = I ప్లేస్లో V/R సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. V² × RT. మరి V² ఏమని రాయొచ్చు బిడ్డ? V² / R² × RT. ఒక RR క్యాన్సిల్ అయింది. V²T / R. ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేసాం కాబట్టి H ప్యారలల్ = ప్యారలల్లో R/S V²T / R. ఈ /2 ఏమవుతుంది బిడ్డ? ఈ R/2 ఏమవుతుంది? పైకి వస్తుంది, అంటే 2 పైకి వస్తుంది. ఇది ప్యారలల్. మనకి రేషియో కనుక్కుంటున్నాడు, డివైడ్ చేయాలి. 1/2 అనండి. చేస్తే ఏమొస్తుంది? H సిరీస్ / H ప్యారలల్ = V²T / 2R R/2 V²T. RR క్యాన్సిల్, V² క్యాన్సిల్, TT క్యాన్సిల్, 1/4 ఈజ్ ద ఆన్సర్. అంటే హీట్ ఇన్ సిరీస్ ఈజ్ 2, హీట్ ఇన్ ప్యారలల్ = 1/4. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే సిరీస్లో కనెక్ట్ చేసిన దానికంటే ప్యారల్లో కనెక్ట్ చేస్తే 4 టైమ్స్ హీట్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అంటే రెండు సేమ్ రెసిస్టార్స్ ఉన్న వైర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వచ్చే హీట్ చాలా ఎక్కువ సిరీస్లో కనెక్ట్ చేసే దానికన్నా. అంటే హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అని గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టెన్స్ పెరిగితే హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ పెరిగితే హీట్ తక్కువ ఉంటుంది. సిరీస్లో రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి హీట్ తక్కువ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనం 4th క్వశ్చన్ 3rd క్వశ్చన్గా చేసామంటే ఇప్పుడు 3rd క్వశ్చన్ చూద్దాం. యాన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ రేటెడ్ 220 వోల్ట్ అండ్ 100 వాట్. ఒక బల్బ్ ఉందట, ఇది ఒక బల్బ్ అట. ఈ బల్బు పవర్ 100 వాట్. దీన్ని 220 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ కనెక్ట్ చేసాం. 220 వోల్ట్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు సేమ్ బల్బుని వీ కనెక్టెడ్ టు 110 వోల్ట్. ఇదే బల్బు 100 వాట్ బల్బే. ఈసారి ఏం చేసామా? ఈసారి 100 వాట్ కలిపాం. 110 వాట్ అంటే దీంట్లో ఉన్న సగం పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 220 అయితే ఇక్కడ 110. ఇక్కడ పవర్ 100 వాట్ అవుతుంది, ఇక్కడ పవర్ సేమ్ పవర్ ఉంటుంది. అయితే ఈ బ్రైట్నెస్ సిరీస్లో మనం ఇలా 110 వోల్టేజ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కూడా తగ్గుతుంది. బల్బు 100 వాట్ బల్బు ఎంత బ్రైట్నెస్తో వెలుగుతుంది అనేది క్వశ్చన్.
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, వెదర్ యూ కనెక్ట్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ బేటా. ఎలా కనుక్కోవాలి రెసిస్టెన్స్? యు నో పవర్ అండ్ వోల్టేజ్. పవర్ 100 వాట్ ఇచ్చాడు, వోల్టేజ్ 220 వోల్ట్ ఇచ్చాడు. దీన్ని మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలి. రెసిస్టెన్స్ ఎలా పవర్ ఈజ్ ఈక్వల్ టు V²/R. దిస్ ఈజ్ ద ఫార్ములా. పవర్కి వోల్టేజ్కి రెసిస్టెన్స్కి రిలేషన్ V²/R. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే R ఈజ్ ఈక్వల్ టు V²/P అవుతుంది బేటా. V² ఎంతమ్మా? 220 × 220/100. 2 zeros cancel, which equal to 484 ohm. This is the resistance of the bulb. ఈ రెసిస్టెన్స్ ఎప్పుడు మారదు. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం బిడ్డ. ఇప్పుడు పవర్ కనుక్కోవాలి మనం. పవర్ 100 వాటే ఉండదు, పవర్ మారుతుంది బేస్డ్ ఆన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పవర్ ఈజ్ ఈక్వల్ V²/R. ఈసారి V² ఎంత? 110 × 110/R ఎంత? 484. 11 ones 11 zeros, 11 fours 11 fours, 11 ones 11 zeros, 11 fours are 44, 2 twos 2 fives, 2 ones 2 fives, which equal to 25 watt. అంటే వోల్టేజ్ హాఫ్ అయితే పవర్ 4 times డిక్రీజ్ అవుతుంది బేటా. గుర్తుపెట్టుకోండి అమ్మా, వోల్టేజ్ హాఫ్ అవుతే ఇఫ్ వోల్టేజ్ ఈజ్ హాఫ్, పవర్ డిక్రీజెస్ బై 4 times. అంటే వోల్టేజ్ 220 నుంచి 110కి పడిపోతే పవర్ 100 నుంచి 25 వాట్కి పడిపోతుంది. సేమ్ బల్బ్ ద బ్రైట్నెస్ ఈజ్ డిక్రీజెస్ టు 25 వాట్ బేటా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా P ఈజ్ ఈక్వల్ V²/R. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు కనెక్ట్ వోల్ట్ మీటర్ ఇన్ ద సర్క్యూట్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. యాక్చువల్గా వోల్ట్ మీటర్ ఈజ్ ఎ డివైస్. వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్. వోల్ట్ మీటర్ని ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ ఇన్ ప్యారలల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దీని మీద మీకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఇది ఒక సింపుల్ సర్క్యూట్ డ్రా చేస్తున్నా బేటా. ఇది బల్బు. ఈ బల్బు 2 టెర్మినల్స్ నేను ఏం చేస్తున్నామంటే ఒక బ్యాటరీ ప్లగ్కి యామ్మీటర్కి కనెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ యామ్మీటర్. You know that you are aware of current flows from higher potential to lower potential. This is what current direction, battery positive to negative. Whereas electron flows from battery negative to positive beta. This is what electron direction. This is the indicator always deflects in the direction of electrons. Now the bulb glows, no doubt the bulb glows. Let us consider the bulb. The potential difference across these two batteries is, let us consider 3 volts. By default same potential difference exists between the bulbs. Here also potential difference is V. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లాంగ్ లైన్ దగ్గర పొటెన్షియల్ 3 వోల్ట్, స్మాల్ లైన్ దగ్గర పొటెన్షియల్ 0, ఈ డిఫరెన్సే 3 వోల్ట్. ఎప్పుడైనా సరే లాంగ్ లైన్ నుంచి వెళ్ళేది హయ్యర్ పొటెన్షియల్, స్మాల్ లైన్ నుంచి వెళ్ళేది లోయర్ పొటెన్షియల్. అంటే ఈ బల్బ్ ఈ టెర్మినల్ దగ్గర ఉండేది 0 వోల్ట్, ఈ టెర్మినల్ దగ్గర 3 వోల్ట్ ఉంటుంది. ఈ డిఫరెన్సే 3 - 0 3 వోల్ట్. దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. మొత్తం గుర్తుపెట్టుకొని బిడ్డ, మొత్తం సర్క్యూట్లో ఒక వోల్ట్ మీటర్ మాత్రమే ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ ఎ కాపర్ వైర్. ఒక కాపర్ వైర్ ఉంది బిడ్డ, ఇది కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ డయామీటర్ అంటే ఇది. ఈ డయామీటర్ ఎంత ఇచ్చడమా? 0.5 mm. దీన్ని మనం 0.5 × 10⁻³ మీటర్ అని రాసుకోవాలి. మిల్లీమీటర్ని ఫస్ట్ మీటర్లో కన్వర్ట్ చేయాలి బేటా. మిల్లీమీటర్ కన్వర్ట్ ఇంటూ మీటర్. డయామీటర్ ఇచ్చాడు. దీని రేడియస్ కనుక్కోండి. ఇక్కడ రేడియస్ అంటే డయామీటర్ బై 2. 0.5/2 అంటే 0.25 × 10⁻³ మీటర్. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద కాపర్ వైర్. ఇంకేమి ఇచ్చాడమ్మా? రెసిస్టివిటీ కూడా ఇచ్చాడు బేటా. రెసిస్టివిటీని రోతో డినోట్ చేస్తాం. దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. 1.6 × 10⁻8 ఓమ్ మీటర్. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద వైర్? లెంత్ ఎంతో కనుక్కోవాలి. దీని రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు 10 ఓమ్ అని. సింపుల్ క్వశ్చన్. రెసిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. R = ρl/A అని. దీని నుంచి మనం లెంత్ కనుక్కోవాలి కాబట్టి RA/ρ అవుతుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ 10. ఏ దగ్గర ఏం రాస్తారమ్మా? డైరెక్ట్ ఏరియా ఇవ్వలేదు కాబట్టి πr² రాసుకోండి. ఎందుకంటే ఈ ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr² కాబట్టి దీన్ని πr² రాసుకోండి. పై వాల్యూ 22/7 రాద్దాం. 3.14 × r². స్మాల్ r ఎంత బేటా? 0.25 × 0.25
ఇంటూ 10 పవర్ మైనస్ 3 ఇంటూ 10 పవర్ మైనస్ 3 2 టైమ్స్ రాయాలి కదా బై రో రెసిస్టివిటీ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 8. ఇక్కడ ఈ రెండు కలిస్తే సింపుల్గా మనం బేసులు సేమ్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ మైనస్ 6 అని రాసుకోవచ్చు. ఇది పైకి వెళ్తే 10 పవర్ ప్లస్ 8 అవుతుంది. మళ్ళీ బేసులు సేమ్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ మైనస్ 6 మైనస్ 2 అంటే ఇది మొత్తం బేసులు సేమ్. 8 మైనస్ 6 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బిడ్డ 10 ఇంటూ 3.14 ఇంటూ 100. ఈ 100 తీసేస్తే ఇక్కడ పాయింట్స్ పోతే 314. దీన్ని 25/100 రాసుకోవచ్చు. 25/100. దీన్ని కూడా 25/100. ఈ 100 10 పవర్ 4 పైకి వస్తే 10 పవర్ మైనస్ 4. దీన్ని 16/10 రాసుకోవచ్చు. ఆ 10 పైకి వస్తుంది. అంటే ఇక్కడ బేసులు సేమ్ కాబట్టి 10 పవర్ 1 10 పవర్ 1 సేమ్ కాబట్టి 10 పవర్ 2 10 పవర్ 2 10 పవర్ మైనస్ 4 అంటే ఇది 10 పవర్ మైనస్ 2 అవుతుంది. ఓవరాల్గా 10 పవర్ మైనస్ 2 అంటే 3.4 ఇది 25 ఆర్ 625 ఇంటూ 10 పవర్ మైనస్ 2. నా మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందట. 625ని 314తో మల్టిప్లై చేయండి. 4 5s are 20, 4 2s are 8 plus 2 10, 4 6s are 24, 5 2 6 1తో కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. నా 100s పొజిషన్ కాబట్టి 3 5s are 15, 3 2s are 6 plus 1 7, 3 6s are 18, 0 5 11 8 9 16 9 196150 into 10 power minus 2. This is the answer. This is the multiplication. 4 5s are 20, 4 2s are 8 plus 2 10, 4 6s are 24 plus 1. 4 5s are 20, 4 2s are 8 plus 2 10, 4 6s are 24 plus 1 25, sorry 25, 5 2 6 5 2 6 3 1 3 5s are 15, 3 2s are 6 plus 1 7 3 6 0 5 12 7 plus 2 9 10 16 9 192. Now this is what 196 1.5. This is the answer. 2 digits వెనక్కి జరుపుకుంటే L. This is given in meter or centimeter. ఆన్సర్ ఏది ఇస్తుంది మీటర్లోకి వచ్చేసింది కాబట్టి this is what meter. This is the answer for next question. ఎక్కడన్నా కరెక్షన్స్ ఉంటే చూడండి అమ్మా. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమన్నా ఉంటే క్వశ్చన్ నెంబర్ 7 చూడండి అమ్మా. పైన మనకి కొన్ని కరెంట్ వాల్యూస్ ఇచ్చాడు ఇన్ యాంపియర్. కరెంట్ వాల్యూ యాంపియర్లో ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ అలాగే వోల్ట్లో ఇచ్చాడు బిట. ఎంత ఇచ్చాడు? ఇది 0.5 1.0 2.0 3.0 4.0. ఇది 1.6 3.4 6.7 10.2 13.2. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆర్ కనుక్కోమంటున్నాడు. మీకు ఒక విషయం తెలిసి ఉండాలి. ఓమ్స్లా తెలిస్తే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. ఓమ్స్లా ఏం చెప్తుందమ్మా? ఓమ్స్లా క్లియర్లీ సేయింగ్ దట్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, V ప్రపోర్షనల్ టు ఐ అని చెప్తుంది. అవునా? మనకు ఆర్ కావాలంటే వోల్ట్ మీటర్ రీడింగ్ బై యామ్మీటర్ రీడింగ్ తీసుకోవాలి. ఐ అంటే యామ్మీటర్ రీడింగ్. వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత? 1.6 by 0.5. ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 16/5 అండ్ దిస్ ఈజ్ 3.2 ఓమ్. ఇది ఫస్ట్ రెసిస్టార్ బిట. అలాగే సెకండ్ రెసిస్టార్ కూడా కనుక్కోండి. V/I 3.4/1.0. ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 34/10 విచ్ ఈక్వల్ టు 3.4. డైరెక్ట్లీ యూ కెన్ రైట్. అలాగే R3 6.7/2.0. దీన్ని ఏమైనా రాసుకోవచ్చమ్మా? పాయింట్స్ తీసేస్తే 67/20. 23s are 60, 7 రిమైండర్, పక్కన పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 23 3.3. ఇక్కడ మీరు గమనిస్తే అన్నిటి వాల్యూస్ ఆల్మోస్ట్ సేమ్ వస్తున్నాయి. అంటే ఓమ్స్ లా ఈజ్ వెరిఫైడ్. V/R రేషియో ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. R4 R5 యూ డూ హోంవర్క్. R4 and R5 homework, just 10.2/3.0, 13.2/4.0 and write the answer in comment section. Next question, question number 8.